హలో ఫ్రెండ్స్! అరకులో మరో టూరిస్ట్ ప్లేస్ అయినటువంటి కాఫీ మ్యూజియంకి అయితే వచ్చేసాం. అయితే ఈ కాఫీ మ్యూజియంకి ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్స్‌కి ₹20, చిల్డ్రన్స్‌కి ₹10 అయితే చార్జ్ చేస్తున్నారు. ఎంట్రీ టైమ్ వచ్చేసి మార్నింగ్ 9 టు ఈవినింగ్ 8 పీఎం వరకు అయితే ఉంటుంది. సో, మనమైతే టికెట్ తీసుకొని అయితే లోపలికైతే వెళ్ళిపోదాం. చూసారా? ఇదే టికెట్ కౌంటర్. మనం ఇక్కడ టికెట్ తీసుకొని అయితే లోపలికైతే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ప్రతి చోట కూడా ఫోన్‌పే స్కానర్ కూడా ఉంటుంది. మనం లిక్విడ్ క్యాషే తీసుకెళ్ళాలని అయితే ఏం లేదు. ఫోన్‌పే ప్రతి చోట కూడా ఓపెన్‌లోనే ఉంది. సో, ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ వచ్చేసి చూసారా, మనం ఎంట్రీ అయితే ఈ విధంగా ఉంది. మొత్తం అంతా కూడా ఫ్లవర్ ప్లాంట్స్‌తో అయితే నింపేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఫొటోస్‌కి అయితే మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుందని చెప్పొచ్చు. చాలా బాగున్నాయి ఈ యొక్క ప్లాంట్స్ అన్నీ కూడా. ఈ యొక్క పక్కన మనకి బార్డర్ కూడా చూసారా, ఈ యొక్క వుడెన్‌తోనే చేశారు. చాలా బాగుంది అది కూడా. మీకైతే లోపలికైతే మొత్తం చూపిస్తాను తీసుకెళ్ళి. కానీ ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ ఈ సమ్మర్ టైంలో రావడం వల్ల ఇవన్నీ క్లోజ్డ్‌లో ఉన్నాయి. వింటర్ సీజన్లో అయితేనే ఓపెన్‌లో ఉంటాయంట ఇవన్నీ కూడా. మీరు ఇక్కడ లోపలికొచ్చి కాఫీ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం మస్ట్‌గా విజిట్ చేయండి ఈ ప్లేస్‌ని. కాఫీ ఎలా తయారవుతుంది, ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క వీడియోలో అయితే నేను మీకు ఇచ్చేసాను. ప్రజెంట్ ఇప్పుడు మనం వెళ్ళే వే అంతా కూడా గేమ్ జోన్ ఇదంతా కూడా. సో, ఇక్కడ ఎవరైనా పిల్లలతో వస్తే మాత్రం ఈ యొక్క ఓపెన్‌లో ఉన్నప్పుడు మాత్రం మస్ట్‌గా ఈ యొక్క ప్లేస్‌ని అయితే కవర్ చేయండి. చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. కానీ ఈ ఎంట్రీ టికెట్‌కి ఈ యొక్క గేమ్స్‌కి అస్సలు సంబంధం లేదు. లోపలికొచ్చాక కూడా ఈ యొక్క గేమ్ ఆడాలంటే మాత్రం సెపరేట్ టికెట్ అయితే చార్జ్ చేస్తున్నారు. అప్రాక్స్ ₹100 అయితే చార్జ్ చేస్తున్నారు ఎవ్రీ గేమ్‌కి. అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రతి చోట కూడా ఈ యొక్క స్టాల్స్ అయితే ఉన్నాయి కదా! మీకేమైనా తీసుకోవాలంటే మాత్రం ఇలాంటి చోటే తీసుకోండి. మనం ఇక్కడికి వచ్చామన్న ఫీల్ ఉంటుంది, గుర్తుగా కూడా ఉంటాయి. సో, లోపలైతే మీకైతే ఈ విధంగా ఉంటుంది. మీకు కొంచెం కాస్ట్ అయితే మాత్రం కొంచెం ఎక్కువే ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ మ్యూజియానికి అవుట్ సైడ్ అంతా కూడా గేమ్ జోను, నెక్స్ట్ ఈ స్టాల్స్ ఇవన్నీ కూడా కవర్ చేశారు. మ్యూజియం కూడా టోటల్గా ఏరియా అయితే మాత్రం చాలా పెద్దగా అయితే ఏముండదు. చాలా తక్కువ టైమే పడుతుంది మొత్తం అంతా కూడా కవర్ చేయడానికి కూడా మనకి. రైట్ సైడ్ చూసారా, ఈ యొక్క స్టాల్స్ అయితే మాత్రం ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓపెన్లోనే ఉన్నాయి. ఎందుకంటే ఇది అరకు సెంటర్లో ఉంది ఇదంతా కూడా. ఎవరు వచ్చినా సరే మస్ట్గా విజిట్ చేస్తారు కూడా ఇది. నెక్స్ట్ చూసారా, గేమ్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే క్లోజ్డ్లో ఉన్నాయి. మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాం. చాలా చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు ఈ మ్యూజియానికి అయితే మాత్రం. ఎందుకంటే అరకు కాఫీ చాలా ఫేమస్ కదా ప్రజెంట్ అయితే మాత్రం. మనమైతే ఈ యొక్క క్రాఫ్ట్స్ అమ్మే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా ఈ లోపలికైతే ఫోన్ అలౌ లేదని చెప్పారు. మన యూట్యూబర్ అని చెప్పేసి లోపలికైతే పర్మిషన్ అయితే ఇచ్చారు. సో, మనమైతే మాత్రం కవర్ చేసాం. ఎందువల్ల లోపలికి రిమైనింగ్ వాళ్ళని అలౌ చేయట్లేదు నాకు తెలియట్లేదు. ఫొటోస్ వీడియోస్ తీయొద్దని చెప్పేసి మస్ట్గా చెప్తున్నారు. మనకైతే లోపలైతే తీయడానికైతే పర్మిషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా ఇక్కడ అరకుకి సంబంధించిన అవే ఉన్నాయి తప్ప పెద్దగా ఏమైతే లేవు. అందుకే మీకైతే మొత్తం కవర్ చేయలేదు నేను కూడా. ఈ వుడెన్ వాచెస్, లైట్స్ ఇవన్నీ కూడా చాలా చోట్ల చూసినవే. సో, అందువల్ల మీకైతే క్లియర్గా చూపించలేదు. కాస్ట్ కూడా నేనైతే అడగలేదు కూడా అక్కడ. సో, మనమైతే మ్యూజియంలోకి అయితే వెళ్ళిపోతున్నాం. అవుట్ సైడ్ చూసారు లుక్ ఎంత బాగుందో. చాలా చాలా బాగా డిజైన్ చేశారు కదా ఇదంతా కూడా. ఫొటోస్కి అయితే మాత్రం చాలా బాగుంటాయి, బాగా వస్తాయి కూడా. కాఫీ లోపల ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుంది ఇదంతా కూడా ఉంటుంది. అదంతా మీకైతే క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ కూడా చాక్లెట్స్ అయితే చాలానే అమ్ముతున్నారు. మనం చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ చాక్లెట్స్ అయితే తీసుకోవచ్చు. సేమ్ ఆ చాక్లెట్స్ ఇక్కడ కూడా అమ్ముతున్నారు. రేట్స్లో కూడా ఏం డిఫరెన్స్ అయితే లేదు. రకరకాల చాక్లెట్స్ అయితే ఇక్కడ మీకు అవైలబుల్ అయితే ఉన్నాయి. ఈ యొక్క చాక్లెట్స్ అయితే మాత్రం మిగతా ఎక్కడ లేవు, కానీ ఒక కాఫీ మ్యూజియం చాక్లెట్ ఫ్యాక్టరీలోనే ఉన్నాయి. సో, మీరు మీ పిల్లలతో వస్తే మాత్రం మ్యాక్సిమం వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకోండి. చూసారా, ఈ చాక్లెట్స్ అయితే మాత్రం కాస్ట్ కూడా రేట్స్ ఈ విధంగా పెట్టారు. 1 పీస్ ₹20 ఇలా. సో, మీరు ఒక 10 బైట్స్ 20 బైట్స్ అనేది తీసుకునే ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ. చూసారా, చాలామంది అయితే పిల్లల్ని తీసుకునే వస్తున్నారు ఇక్కడికి. పే అండ్ ప్లే అంట ₹50.
ఈ గేమ్స్ అయితే ఓపెన్లోనే ఉన్నాయి. చాలా ఉన్నారు, చాలా క్రౌడ్ అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉంది ఇక్కడ అయితే మాత్రం. నెక్స్ట్ మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం కదా, ఇదే మ్యూజియం. కాఫీ ఏ విధంగా తయారు చేస్తారు, ఎప్పటి నుంచి ఈ యొక్క కాఫీ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది, ఇవంతా ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం చాలానే ఉంది. ఎందువల్ల అంటే ఇదంతా కూడా ఎవరు కవర్ చేయలేదు ఇప్పటి వరకు. మన అరకు కాఫీకి చాలా చాలా ప్రఖ్యాత అయితే వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని అయితే మీకు చూపించాలనే ఉద్దేశంతో టోటల్గా ఈ వీడియోని అయితే కవర్ చేశాను. దేశవ్యాప్తంగా ఎప్పుడైతే అరకుకి కాఫీకి ఇంత పేరు వచ్చిందో, ఈ మ్యూజియానికి కూడా చాలామంది తాకిడైతే పెరిగిందంట. ఇక్కడున్న సేల్స్మెన్స్ అయితే మనకైతే చెప్తున్నారు. చూసారా, ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ ఏ విధంగా కాఫీ అనేది మనుగుల్లోకి వచ్చింది ఇక్కడ అని చెప్పేసి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ దీని మీద అయితే రాసి మనకైతే డిస్ప్లే చేశారు. సో అవన్నీ కూడా నేనైతే మాత్రం వీడియోస్తో పాటు ఫొటోస్ కూడా తీసుకున్నాను. ఎవరికైనా కావాలంటే మాత్రం కామెంట్ చేయండి, వాళ్ళందరికీ పీడిఎఫ్ అయితే చేస్తాను. ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ విధంగా ఉంటుందని చూపించే ప్రయత్నం అయితే చేశాను. సో అప్పట్లో ఏ విధంగా కాఫీ వాడేవారు ఇవన్నీ కూడా టోటల్గా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ యొక్క డిస్ప్లే అయితే చేశారు. అప్పట్లో ఎటువంటి మగ్స్ అయితే యూజ్ చేసేవారు ఇవన్నీ కూడా టోటల్గా మొత్తం అన్నీ కూడా డిస్ప్లే చేశారు. నాకు తెలిసి ఎక్కడ దొరకదు ఈ ఇన్ఫర్మేషన్ ఇది కూడా. సో వెళ్తే మాత్రం ఇదంతా కూడా మీరు టైం తీసుకొని చదువుకొని అయితే రండి, కొంత నాలెడ్జ్ అయితే వస్తుంది ఈ యొక్క కాఫీ మీద, ఎందుకు అంత ఫేమస్ అరకు కాఫీ అని చెప్పేసి. ప్రజెంట్ పార్లమెంట్లో కూడా ఒక స్టాల్ ఓపెన్ చేస్తున్నారు. సో అది కూడా మనం తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ విషయమే కదా. చూసారా, ఈ కాఫీ తొలినాటి చరిత్ర అని చెప్పేసి ఇదంతా కూడా డిస్ప్లే చేసింది మనకి తెలుగులోను ప్లస్ ఇంగ్లీష్లో కూడా ఉండేట్టు కింద అయితే మాత్రం టోటల్గా రాశారు. మనకు టైం ఉంటే మాత్రం ఇదంతా చదువుకొని మనం అయితే ముందుకైతే వెళ్ళిపోవచ్చు. ఇలా చాలానే ఉన్నాయి, ఇవన్నీ కూడా కవర్ చేశాను ఈ వీడియోలో. సో మీరు అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా టోటల్గా చూడండి.
ఏ విధంగా ఉంటుంది లోపల మ్యూజియం అంతా కూడా. సో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ యొక్క మ్యూజియం అయితే మస్ట్గా విజిట్ చేసి లోపల ఉన్న ఇదంతా కూడా చూడండి. మీకు కూడా అర్థమవుతుంది ఏ విధంగా ఈ యొక్క కాఫీ అనేది అరకులో ఎంత ఫేమస్ అయ్యిందని చెప్పేసి. సో మనం కూడా ఇక్కడ స్టాల్ అయితే పెట్టారు, కాఫీ స్టాల్. సో మనం కూడా ఒక కప్ కాఫీ తాగేసి మనం వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాం. సో ఇక్కడైతే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు కాఫీకి. ఈ మ్యూజియంలోని ఇంత తెలుసుకున్నాక కంపల్సరీగా కాఫీ తాగాలని ఫీల్ అయితే వస్తుంది. సో మీరు కూడా ఒక కప్ కాఫీ తాగేసి ఇక్కడి నుంచి అయితే లెఫ్ట్ అయిపోండి. సో మనం కూడా అదే చేసాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విరాజ్ వ్లాగ్స్ తెలుగు. ఇలాంటి వీడియోస్ అయితే మరెన్నో వస్తాయి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.